కీర్తనలు 39:1 వివరణ. ఈ వచనంలో దావీదు తన మాటలపై నియంత్రణ, ఆత్మీయ జాగ్రత్త, జ్ఞానంతో కూడిన మౌనం గురించి చెప్పుచున్నాడు. వచనం భావం ఇలా ఉంది: నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. మాటల ద్వారా కూడా పాపం జరుగుతుందని దావీదు గ్రహించాడు. అందుకే తన జీవన మార్గాలనే కాక తన నాలుకను కూడా కాపాడుకోవాలని నిర్ణయించుకున్నాడు. యాకోబు 3:6 నాలుక అగ్నివంటిదని చెప్పుతుంది. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు, దేవునిని గౌరవించని వారి సమక్షంలో మాట్లాడితే మాటలు వక్రీకరించబడే అవకాశముంది. దేవుని నామానికి అపకీర్తి వచ్చే ప్రమాదముంది. నా నోటికి చిక్కము ఉంచుకొందు ననుకొంటిని. చిక్కము, బ్రైడల్ అనగా గుర్రానికి వేసే నియంత్రణ. దావీదు తన నోటికి ఆత్మీయ నియంత్రణ వేసుకున్నాడు. అవసరం లేనప్పుడు మౌనం పాటించాలనే నిర్ణయం. ఈ వచనం మనకు నేర్పే పాఠాలు. 1. మాటలతో కూడా పాపం జరుగుతుంది. మాటలు మన హృదయ స్థితిని వెల్లడిస్తాయి. మత్తయి 12:34. 2. ప్రతి సందర్భంలో మాట్లాడాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మౌనం దేవునికి మహిమనిస్తుంది. సామెతలు 17:28. 3. భక్తిహీనుల ఎదుట జాగ్రత్త అవసరం. వారు మన మాటలను అపార్థం చేసుకోవచ్చు, లేదా దేవునికి వ్యతిరేకంగా వాడుకోవచ్చు. 4. నిజమైన భక్తి అంటే స్వీయ నియంత్రణ, ప్రత్యేకంగా నాలుకపై నియంత్రణ. క్రీస్తు బోధతో సంబంధం. యేసుకూడా అనేకసార్లు అబద్ధపు ఆరోపణల ఎదుట మౌనం పాటించాడు. మత్తయి 27:12-14. సారాంశం: దేవునికి ఇష్టమైన జీవితం అంటే మాటలలో పవిత్రత, సమయానుకూల మౌనం, ఆత్మీయ జ్ఞానం.